హలో, వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇందిర పార్క్ దగ్గర బడ్జెట్ కి సంబంధించి మహాధర్నా కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ మనతో రైతు సంఘం నాయకులు రాంబాబు గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి బడ్జెట్ కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, బడ్జెట్ అది అసలు ఇప్పుడు అంటే వ్యవసాయానికి సంబంధించి ఎట్లా ఉంది? వాళ్ళకి లాభమా నష్టమా? కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పార్లమెంట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సాగు రంగానికి, అదేవిధంగా సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకి, మహిళలకి, యువతకి అధిక ప్రాధాన్యత ఇస్తూ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పారు. పెట్టుబడులు కూడా ఎక్కువగా సమీకరించే దానికోసం సంస్కరణలు చేపడుతున్నాం అని చెప్పి, అంటే 4 అంశాల ఆధారంగా బడ్జెట్ ఉంది. ఇది భారతదేశంలో ఇప్పుడు దాకా ప్రవేశపెట్టినటువంటి అన్ని బడ్జెట్ల కంటే మెరుగైంది ప్రజల యొక్క బడ్జెట్ అని చెప్పారు. ఆ బడ్జెట్ ప్రసంగం అయినంటనే నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని, ఒక మాట చెప్పాడు. ఏమంటే ప్రజల యొక్క జేబులు నింపే బడ్జెట్, అంటే ప్రజల యొక్క ఆదాయాలు మిగులుతాయి, వాళ్ళు ఖర్చు చేసే దాంట్లో ట్యాక్సులు తగ్గిస్తున్నాం కాబట్టి ప్రజల ఆదాయాలు మిగులుతాయి, వాళ్ళ డబ్బులు మిగులుతాయి జేబులు అని చెప్పారు. కానీ ఆచరణలో మనం లోతుగా బడ్జెట్ ను పరిశీలించినప్పుడు అనేక అంశాల్లో ప్రజా వ్యతిరేకమైంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ గా రైతుల యొక్క ఆదాయాన్ని గండికొట్టే విధంగా ఉంది. ఎందుకంటే గత బడ్జెట్ లో ఉన్నటువంటి ఎరువుల సబ్సిడీని 4,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో తగ్గించారు. అంటే ఎరువులు ఒక అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎరువుల యొక్క భారం రైతుల మీద, అంటే ఈ 4,000 కోట్ల రైతుల మీదకే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి ఉపయోగం జరుగుతుంది. దీంతో పాటు పంటల బీమా పథకం అనేది ఉంది. దానికి కూడా గతంలో 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఉంటే ఈ బడ్జెట్ లో 12,000 కోట్ల రూపాయలకే కేటాయించారు. అంటే ఒక 3,000 కోట్ల రూపాయలు పంటల బీమా పథకంలో కూడా కోతపడ్డటువంటిది కనపడతా ఉంది. అందుకని వ్యవసాయ రంగానికి ముఖ్యమైనటువంటి ఎరువుల సబ్సిడీ, పంటల బీమా పథకంలో నష్టం అనేది చేశారు, కేటాయింపులు తగ్గింపు అనేది జరిగింది. దీంతో పాటు వ్యవసాయదారులు గత 5 సంవత్సరాల నుంచి ఢిల్లీ వేదిక అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ కాలంలో కూడా పంజాబ్ రైతు నేత పెద్ద ఎత్తున 56 రోజుల పాటు నిరవధిక దీక్ష చేసినటువంటి సందర్భం ఉంది. చట్టబద్ధమైనటువంటి గిట్టుబాటు ధరలు కావాలా, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ధరలు నిర్ణయించాలని చెప్పి, వ్యవసాయదారుల యొక్క ఆదాయాన్ని పెంచేదాని కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఒత్తిడి దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో రుణ విమోచన చేయాలి, రైతుల యొక్క రుణాన్ని రద్దు చేయాలి అని చెప్పి కూడా దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం కానీ, బడ్జెట్ లో పేర్కొనడం కానీ జరగలేదు. సార్, మీరు ఫైనల్ గా ఈ బడ్జెట్ కి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు సవరణలు జరగాలి, వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా ఎరువుల సబ్సిడీని పెంచడం, పంటల బీమా పథకాన్ని పెంచడంతో పాటు రుణ విమోచన ఏదైతే జాతీయ స్థాయిలో కావాలో, రుణమాఫీ కావాలని కోరుతున్నామో దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకానికి కూడా కేవలం 86,000 కోట్లు కేటాయించారు. ఈ 2004-05లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు 186,000 కోట్లు ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు కుదించి ఉపాధి కల్పిస్తూ, 100 రోజులు పని కల్పిస్తూ, 200-300 వేతనం ఇస్తాం అని చెప్పేది కూడా పూటకం వ్యవసాయ కూలీలందరికీ. అంటే ప్రత్యేకమైనటువంటి సమ్మర్ కాలంలో ఉపాధి కల్పించే దానికోసం, పని దినాలు కల్పించే దాంట్లో కూడా బడ్జెట్ లో లోపం ఉంది. దీంతో పాటు అసలు ఈ దేశానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి విద్యా, వైద్య రంగాల యొక్క కేటాయింపులు కూడా పెంచాలా. ఆ విధంగా జీడీపీలో 3% ఆరోగ్య రంగానికి, 6% వైద్య రంగానికి కేటాయించినప్పుడే ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే ఉచితమైనటువంటి, నాణ్యమైనటువంటి విద్యా, వైద్యం అనేది ప్రజలకి అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.